మోక్షం అనగానే మీకేం గుర్తొస్తుంది? పాయింట్ అంటే మోక్షం అనే దానికి ఐ డోంట్ థింక్ ఎనీబడి నోస్ ద మీనింగ్. అంటే అంటారు ఏంటి మోక్షం వస్తుంది అని ఒక మాట. అంటే మనకు తెలియంది ఏదో ఒక స్థితి, ఒక సిచ్యువేషన్, ఒక స్టేటస్లోగా మనం వెళ్తాం. అంటే ఇక్కడ బతికినన్నాళ్ళు ఏదో ఈ బాధలు భయంతో ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నిటిని వదిలించుకొని లేకపోతే వెళ్ళిపోయో ఇది చేసి మనం మోక్ష స్థితికి వస్తాం అనేది పాయింట్. నాకు అర్లియస్ట్ మెమరీ మోక్షం అంటే అన్ని మంచి పనులు చేస్తే నీకు మోక్షం వస్తుంది. అంటే మోక్షం అంటే ఏంటి? ఒక స్వర్గానికి వెళ్తామా, దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్తాం అనేది మోక్షం అయితే, ఇప్పుడు నేను ఒక ఎపిసోడ్లో చెప్పినట్టు మన శరీరాన్ని మనం ఇక్కడ వదిలేసాం, మన ఆత్మ ఏదో వెళ్తుంది. ఆత్మ అంటే ఏంటి? మన ఆలోచనలు వెళ్తున్నాయా, మన భావాలు వెళ్తున్నాయా, లేకపోతే ఆత్మ అనేది మనకి డెఫినేటివ్ మీనింగ్ ఒకటి వర్డ్ వాడతాం కానీ ఎవరికి తెలియదు దాని మీనింగ్ ఏంటనేది. సో ఒకవేళ అది వెళ్తుంది అంటే వెళ్ళి ఆకాశంలో ఎగిరి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? దేవుడికి ఇంట్లో ఉంటే ఒక మూల కూర్చుంటుందా, లేకపోతే ఆ పాదాల దగ్గర చచ్చిపోయలేని చాలామంది మోక్ష పొందిన లక్షల మంది లాగా ఆ ఎలకల్లాగా చుట్టూ తిరుగుతూ ఉంటుందా? నాకు తెలీదు. అదొక పాయింట్. లేదు స్వర్గం అనుకున్నాను. స్వర్గంలో ఏముంది? రంభ ఋషి మేనక ఉన్నారు. కానీ శరీరం లేకుండా రంభ ఋషి మేనకతో ఏం చేస్తారు మీరు? సో అది కూడా నాకు క్లారిటీ లేదు. అప్పుడు అక్కడ మనం అమృతం ఉంటుంది, అమృతం తాగలేదు, శరీరం లేదు కాబట్టి. సో ఏ విధంగా చూసినా ఇలాగ దేవుడి దగ్గరకో స్వర్గానికి వెళ్ళే మోక్షం అనేది నాకు క్లారిటీ లేదు. సో ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్. అప్పుడు ఇక్కడే ఉండి మోక్షం అనేది ఉంటుందా, లేకపోతే బుద్ధుడు చెప్పినట్టు మన కోరికలు అనేది లేకపోతే ఒక నిర్వాణ స్థితికి వస్తాం? ఇలాంటి ఎలిమెంట్ మనం చూసినప్పుడు కోరిక అనేది లేకపోవడం కూడా కోరికే, అది కూడా ఒక వాంటింగ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ యాక్చువల్లీ సెల్ఫ్ డిఫీటింగ్ ఇట్స్ డెఫినేషన్. ఇంకోటి, కోరిక అనేది లేకపోతే బతకడం అనేది మీనింగ్ లేదు. మీరు బతుకుతున్నాం అనే ఫీలింగ్ వచ్చేదే మీరు ఒక దాన్ని డిజైర్ చేస్తున్నారు కాబట్టి. ఆ డిజైర్ అనేది లేకపోతే లైఫ్కి అనేది మీనింగ్ లేదు. సో దిస్ ఈజ్ మై బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ మోక్షం. డిజైర్ ఉండాలంటారా, ఉండకూడదంటారా? ఉండాలని అంటున్నారు. 100%. ఏ మోతాదులో ఉండడానికి ఏమన్నా లెవెల్స్ ఉంటాయా? చాలా ఎక్కువ మోతాదులో ఉండాలి, చాలా ఎక్కువ మోతాదు. ఎందుకంటే డిజైర్ అనేది మీకు ఫీలింగ్లో కూడా మళ్ళీ కక్కుర్తనం ఎందుకు? నాకు కోట్లు కావాలి, లేకపోతే నాకు ప్రపంచం అందుకని అందమైన అమ్మాయి కావాలి, లేకపోతే నాకు ఈ జాబ్ కావాలి, లేకపోతే నాకు ఇది కావాలి అనేది మీరు ఎంత పెద్దగా కోరుకుని దానికోసం ట్రై చేయటం, దాంట్లో ఎంత మీరు అచీవ్ చేశారనేది మీ సక్సెస్ రేంజ్ ఉంటుంది. కానీ ఆ పాయింట్ ఏంటంటే కోరికకి ఇప్పుడు విష్కి విల్లుకి తేడా ఉంటుంది. విల్ అనేది ఒక పట్టుదల, నాకు ఇది కావాలి. నాకు ఒక లీడర్ అనేవాడు ఎవడైనా సరే, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైనా కోరుకోవాలి. నేను ఎమ్మెల్యే ఎవరైనా ఎందుకు కోరుకుంటున్నాడు? కానీ వాడికి కోరిక అదే. పాలిటిక్స్లో వెళ్ళే ప్రతి ఒక్కడికి కోరిక అనేది ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని ఉంటుంది. కానీ చెప్తే కొడతారు లేకపోతే నవ్వుతారు అన్న భయంతో దాన్ని దాచిపెడతారు. దాచిపెట్టి అంచెలంచెలుగా పెరగడానికి ట్రై చేస్తారు.